మంచిది, లేచి నిలబడదాం. ఈ దినం కొరకు సిద్ధపరచిన వాక్య పఠనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 169వ పేజ్ నెంబర్లో 169వ పేజ్ నెంబర్ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఈ శుభ శుక్రవారపు సాయంకాలపు శిలువ ధ్యానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో గడుపుటకు, విజ్ఞాపనలు ప్రార్థనలు చీటకు ప్రభు చూపిన గొప్ప కృపకై ప్రభు సన్నిధిలో 2 చేతుల పైకెత్తి ఈ దినం చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసములు అన్నీ ప్రభు ముద్రించి ప్రతిఫలం దయచేయులాగా 2 చేతుల పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినం జరగబోతున్న ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రభు ముద్రించులాగా ఈ రాత్రి విత్తబడిన వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాక్కు ద్వారా ప్రభు మనల్ని దర్శించులాగా 2 చేతులు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు తండ్రి, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్న ప్రభా, ఈ శుభ శుక్రవారపు సాయంకాలపు ఆరాధనల ప్రభా నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే ధన్యతను మీరు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. ఈ శిలువ ధ్యానముల ప్రభా, శిలువను మోసే ధన్యత మీరు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాలపు నుండి ప్రభా ఇంతవరకు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని మీరు ముద్రించి అది మీకు అంగీకారంగా ఉండున గాకను ప్రకటిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ప్రభా విత్తబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ రాత్రి సమయోచితమైన వాక్కు ద్వారా సంఘాన్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దామా ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కూర్చుందాం దయచేసి. వాక్య ధ్యానంలో చాలా క్లుప్తమైన ఒక సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 169వ పేజ్ నెంబర్లో 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను అని చెప్తున్నాడు. సరిపోతుంది. వాక్య ధ్యానంలో మనం చదువుకున్న లేఖనాలు జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ అందులో ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట మనం అనేక పర్యాయాలు వాక్య ధ్యానం మనం చేసి ఉంటాం, విని ఉంటాం. అయితే ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వేరే కోణంలో మాట్లాడును గాక. వాక్య ధ్యానంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అంటే క్రీస్తుతో కూడా సిలువ ఎట్లా వేశారండి పౌలు గారికి? అంటే క్రీస్తుతో కూడా సిలువ అంటే 2 కర్రలు తీసుకొని యేసు క్రీస్తుని వేసినట్టే ఈయన కూడా సిలువ వేసిర్రా అంటే కాదు. మరి ఎట్లా, ఏ విషయంలో ఈయన క్రీస్తుతో కూడా ఈయన సిలువ వేసుకున్నాడు చెప్పండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్తాడు. అంటే ఎట్లా పౌలు గారికి సిలువ ఎట్లా వేశారమ్మా? ఏమండి, ఈ వచనం మీరు వినండి. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారికి సిలువ వేశారు. అంటే ఆయన సిలువ ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే సిలువ ఎట్లా వేశారు పౌలు గారికి అంటే ఏ విషయాలు వేశారు ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తుతో కూడా సిలువ అంటే ఏమండి, సిలువ దేని కొరకు వేయాలి? అసలు సిలువ అంటే ఏం చెప్పండి? సిలువ అంటే ఏమండి, సిలువ అంటే శ్రమలు అనుకుంటురా? సిలువ అంటే శ్రమలు కాదు. సిలువకి వేరే కోణాల్లో వేరే వేరే అర్థాలు ఉన్నాయి. వింటురా వాక్యం? సిలువ అంటే శక్తి. అది సిలువ అంటే శక్తి. ఈ సిలువ అంటే ఏం తెలుసా? సిలువ అనేది నేను పరలోకానికి చేర్చే ఒక మార్గం.
ఈ సిలువ ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు. సిలువ అనే మాటకు మనం వస్తే ఇలా చాలా అర్థాలు ఉంటాయి. అయితే ఇప్పుడు పౌలు గారు ఏమనంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం ఏంటంటే మనము ఈ లోక ఆశలు, లోకంలోని కోరికలకు ఏమేయాలంటే సిలువ వేసేయాలి. చెప్పండి, ఏం వేయాలి? సిలువ వేస్తే అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? పవిత్రులమవుతాం, పరిశుద్ధులమవుతాం. ఇప్పుడు సిలువ రక్తము ద్వారా మనం ఏమయ్యామండి? విమోచింపబడ్డాం, పాప క్షమాపణ కలిగింది, మనం పరిశుద్ధులుగా ఎలాగైతే మార్చబడ్డామో పౌలు గారు అదే అంటారు. మనం సిలువ వేయబడిన తర్వాత ఏమవుతాం తెలుసా? పవిత్రులుగా మారుతాం, పరిశుద్ధులుగా మారుతాం. అర్థమవుతుందా? నిష్కలంకులుగా మారుతాం, నిర్దోషులుగా మారుతాం. ఇప్పుడు సిలువ వేయబడాలి. దేనికి సిలువ వేయబడాలంటే మన కోరికలకు. చెప్పండి, లోక ఆశలకు ఏమోలంటే సిలువ వేయబడాలి. అప్పుడే నువ్వు ఏమవుతావు తెలుసా? నువ్వు క్రీస్తునందు జీవిస్తావు. ఇక్కడ ఏమంటాడని, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, చెప్పండి, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే నువ్వు పవిత్రంగా మార్చబడితే, నీ పాపాలను ఒప్పుకుంటే, నీ కోరికలకు నువ్వు సిలువ వేసుకుంటే, లోక ఆశలు విడిచిపెడితే అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఏమవుతావు తెలుసా? పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. ఏమవుతారండి? పరిశుద్ధులు అవుతారు. పరిశుద్ధులకే పరలోకంలో అవకాశం ఉంటుంది. వింటున్న వాక్యం, పరిశుద్ధులకే పరలోకంలో అవకాశం. ఈ లోకంలో నువ్వు సిలువ వేయబడితే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఈ లోకంలో సిలువ వేయబడాలి మనం. పౌలు గారు అంటారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే దేనికి సిలువ వేయబడాలంటే మన కోరికలకి, ఆశలకి, లోక ఆశలకి ఏమోలంటే సిలువ వేసేయాలి. అంటే సిలువ అంటే మీకు అర్థమైంది కదా, ఇక చనిపోవడమే. ఏ విషయాల్లో? లోక విషయాల్లో చనిపోవాలి, లోక ఆలోచనలో చనిపోవాలి. మనం లోక విషయంలో అన్నిట్లో చనిపోతేనే అప్పుడు క్రీస్తులో జీవించగలుగుతాం. అప్పుడే మనం పరిశుద్ధులుగా అవుతాం. ఈ వచనం మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వింటున్న వాక్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ అంటే పౌలు గారు లోకం విడిచిపెట్టాడు, సమస్తం విడిచిపెట్టాడు, లోక ఆశలు విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? లోకంలోని ప్రతీది కూడా విడిచిపెట్టాడు, ఆ కోరికలన్నిటికీ సిలువ వేశాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే నేను క్రీస్తులో జీవిస్తున్నా, క్రీస్తుతో కూడా నేను జీవిస్తున్నా. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నారంటే పవిత్రుడైన, పరిశుద్ధుడైన. నేనేమంటాను తెలుసా? మనము లోకంలో సిలువ వేయబడితేనే పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆమేన్. మనం లోకానికి సిలువ వేయలేదనుకోండి, లోక ఆశలకి, అర్థమవుతుందా? మనం పవిత్రులుగా మార్చబడలేం. మనం పవిత్రులుగా మార్చబడాలంటే లోక ఆలోచనలన్నిటికీ సిలువ వేయాల్సిందే. పౌలు గారు అదే అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు అందుకే ఈ పౌలు గారు ఏమంటున్నారంటే పరిశుద్ధుడైన పౌలను పిలవడానికి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తారంటే అంత పరిశుద్ధంగా ఎలా కనిపిస్తాడంటే లోక ఆశలు, లోక ఆలోచనలన్నిటికీ పౌలు గారు సిలువ వేశారండి. సిలువ వేయబడినప్పుడు మనం ఏమవుతాం తెలుసా? పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడతాం. ఈ పరిశుద్ధులకి ఎక్కడ స్థలం ఉంటుందంటే పరలోకంలో స్థలం ఉంటుంది. పరలోకం చేరుకోవాలంటే ఈ లోక ఆశలు విడిచిపెట్టాలి. లేదండి లోకంలో ఉంటా, దేవుళ్ళు ఉంటాడంటే ఒప్పుకోడు దేవుడు. మీకు అర్థమవుతుంది? ఉంటే ఇటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. ప్రకటన గ్రంథం ఏం రాస్తాడు? ఎట్లా ఉండాలి మనం? చల్లగానైనా ఎట్లా ఉండొద్దు అంటారమ్మా? అట్లా ఉండొద్దు. ఉంటే ఇటు ఉండాలి, లేకపోతే అటు ఉండాలి. పౌలు గారు ఇటు వచ్చేసారు. పౌలు గారికి ఏం తక్కువ అంటే ఏం తక్కువ లేదు. ఏ గోత్రంలో పుట్టాడండి? బెన్యామీను గోత్రంలో పుట్టాడు. పండితుడు, సంపన్నుడు, అన్నీ విడిచిపెట్టాడు. అన్నిటికీ సిలువ వేశాడు. అన్నిటికీ సిలువ వేసిన తర్వాతే పౌలు గారు చూడండి, ఇక జీవించేవాడు నేను కాను అంటాడు. అంటే అంత పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే మనం లోక ఆశలకి, లోక తలంపులకి, వీటికి ఏం చేయాలంటే సిలువ వేయాలి. అప్పుడు మనం ఏమవుతామంటే పరిశుద్ధులమవుతాం. ఈ పరిశుద్ధులకి ఎక్కడ స్థలం ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. ఎక్కడండి? ఇప్పుడు కీర్తన 15వ కీర్తన ఉంది కదండి, 15వ కీర్తనలో తెరవండి. 15వ కీర్తన 15వ సంకీర్తన చూడండి. మొదటి చరణంకి వెళ్ళి మీరు చదువుతుంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఒక క్వశ్చన్ మార్క్ ఉందండి అక్కడ. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉందా బైబిల్లో? ఉందా లేదండి? దేనికి క్వశ్చన్ మార్క్ ఉంది? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. అతిథిగా ఉండేవాళ్ళు ఎవరు? ఎక్కడ? ఆయన గుడారంలో. ఆయన గుడారం అంటే అదే ఆలయంలో, ఆయన స్థలంలో. ఆ స్థలం ఎలాంటిది? అది పరిశుద్ధమైనది. అక్కడ నువ్వు చేరుకోవాలి. అక్కడ ఉండాలంటే ఈ భూలోకంలో నువ్వు పరిశుద్ధునిగా మార్చబడాలి. నువ్వు పరిశుద్ధునిగా ఎట్లా మార్చబడతావు? నీ ఆశలు, నీ కోరికలు అన్నిటికీ ఏమేయాలి? సిలువ వేయాలి.
అప్పుడు నువ్వు పవిత్రగా మార్చబడతావు. ఈ పవిత్రగా మార్చబడిన ప్రతి వారు కూడా యెహోవా గుడారంలో, అది అతి పరిశుద్ధమైన గుడారంలో నివాసం చేయడానికి అవకాశం ఉంటుంది. 15వ కీర్తన మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. ఒక క్వశ్చన్ ఉంది అక్కడ, ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. యెహోవా నీ గుడారం, గుడారం అంటే మందిరం, దేవుని స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ఉండేవాళ్ళు ఎవరు అని అడిగాడు. కింద చూడండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. రెండో ప్రశ్న కూడా, ఆ అంత పైకి, ఆ పరిశుద్ధ పర్వతం పైకి ఎక్కాలంటే నువ్వు ఎంతో పవిత్రంగా భూలోకంలో తీర్చబడాలి. పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి మనము చేరుకోలేం. పరిశుద్ధత లేకుండా దేవుని మనము చూడలేం. పరిశుద్ధత కలిగి ఉంటేనే చేరుకోగలుగుతాం, చూడగలుగుతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏం శుద్ధి ఉండాలి? ఇక హృదయం ఎట్లా శుద్ధి ఉంటుందండి? అసలు కళ్ళతో చూసింది అంతా కూడా అపవిత్రమైనదే. హృదయం ఎట్లా శుద్ధి ఉంటుంది? ఇప్పుడు బైబుల్ ఏడైనా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఉందమ్మా? నాకు ఒక దగ్గర తగిలింది, మీకేమో తగిలిందా? ఉందా ఒక దగ్గర? సరే, ఈ బైబిల్ వదిలేసాను. మనం కళ్ళు మూసుకొని ఎందుకు ప్రార్థన చేస్తాం ఏమండి? మరి తెరిస్తే ఇగో లోకం కనబడుతుంది. కనబడవద్దని మనం ఏం చేస్తున్నాం? కళ్ళు ఎట్లా మూసుకుంటున్నాం చూసారా? అట్లా మనం ఏం చేయాలంటే లోకంలో కనబడకుండా, లోక ఆశల మనలో ఉండకుండా దీనికి ఏం చేయాలంటే సిలువ వేయాలి. ఏం వేయాలమ్మా? సిలువ వేస్తే ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధులుగా మార్చబడతాం. ఈ పరిశుద్ధులకే స్థలం ఎక్కడుందంటే పరలోకంలో నివాసం ఉంది. వీళ్ళే పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరండి? పరిశుద్ధులు. వాళ్ళు పరిశుద్ధులు. ఆ పరలోకానికి వారు వారసులు. అన్ని పరిశుద్ధులుగా ఉండాలంటే ఈ లోకంలో మనం సిలువ వేయబడాలి. అంటే సిలువ వేయబడాలంటే రేపు గుడ్ ఫ్రైడే వస్తుందండి, మరి ప్లాన్ చేయండి అంటారా? గా సిలువ కాదు, ఆ సిలువ అనుకుర్రా? ఆ సిలువ కాదు. ఆ సిలువ వేసుకుంటే ఏమి, వేసుకోకపోతే. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నాడు. ఏమన్నాడమ్మా? చెప్పండి ఆ పదం. మేము సిలువ వేయబడిన క్రీస్తుని. ఇప్పుడు మేము క్రీస్తుని ప్రకటిస్తున్నామంటే సరిపోద్ది కదా? పౌలు గారు పత్రికలు ఏం రాస్తూ వచ్చాడు? మేము సిలువ వేయబడిన క్రీస్తుని. ఎందుకంటే సిలువ వేయబడని క్రీస్తులు చాలామంది బైబిల్లో ఉన్నారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమి ఉండదు. వింటున్న వాక్యం. మరి ఎవరి వల్ల ఉపయోగం? సిలువ వేయబడిన క్రీస్తు ద్వారానే మనకు ఉపయోగం, లాభం. మనకు పాప క్షమాపణ, విమోచన, పరలోకం మనకు క్రీస్తుతో ఉంది. ఏ క్రీస్తు అంటే సిలువ వేయబడిన క్రీస్తుతోనే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, మన ఆశలు ఉన్నాయి చూసారా, కోరికలు, లోక ఆశలు, లోక తలంపులు, వాటికి ఏమేయాలి? సిలువ వేయబడితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడతాం. ఈ పరిశుద్ధులుగా మార్చబడితే వాళ్ళకి స్థలం ఎక్కడుందంటే పరలోకంలో. ఎక్కడని? రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు ప్రశ్నలు ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద అక్కడ ఉండేటోళ్ళు ఎవరు అంటే అక్కడ చేరుకోవాలి కదా. అంతగా చేరుకోవాలంటే భక్తి జీవితంలో పరిశుద్ధతను ఇంతగా మనం కనపరచుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఈ మాట మీకు అర్థమైందమ్మా? 15వ సంకీర్తనలో 15వ సంకీర్తన చూడండి. యెహోవా నీ గుడారం. గుడారం అంటే మందిరం. అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటే మందిరంలో ఉండేవాళ్ళు ఎవరు? పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం అంటే పర్వతం, దేవుని పర్వతం పైకి ఎక్కేవాళ్ళు ఎవరు? రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఆ రెండు ప్రశ్నలు మీకు అర్థమైందా? అయిందా లేదా? 24వ సంకీర్తనలోకి రండి. సౌండ్ తగ్గండి జర. 24వ సంకీర్తనలోకి వద్దాం. 24వ సంకీర్తన చూడండి. 24వ సంకీర్తన 3వ చరణం చూడండి. 3వ చరణం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. రెండవ ప్రశ్న, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? సేమ్ మళ్ళా రిపీట్ అయింది. వింటురా? అక్కడ వరకు చేరేది ఎవరు? అక్కడ ఉండేది ఎవరు? అంటే ఈ లోకము, లోక ఆశలకి సిలువ వేసిన వాళ్ళే అక్కడికి చేరుకుంటారు. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఎవరైనా నేను దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాను అని అన్నారా మీతో? ఎప్పుడైనా అన్నారా? పోనీ మీరెవరితో అయినా అన్నారా? నేను దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాను, పైన మొత్తం చూసి వచ్చా అనేటోళ్ళు ఉన్నారా భూమి మీద ఎవడైనా? అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? అంటే పరిశుద్ధులు అంటే మీరు ఒట్టి సింపుల్గా పరిశుద్ధులు అంటే సరిపోదు. ఎంత పరిశుద్ధులుగా ఉండాలని? చాలా పరిశుద్ధ. ఇప్పుడు కీర్తనకారుడు భక్తుడు ఏమంటాడు? అక్కడికి చేరాలంటే ఎంతో పరిశుద్ధత కావాలి. అర్థమవుతుందా? దూతలు కూడా సరిపోరు.
దూతలకి 6 రేఖలు ఎందుకున్నాయి అంటే రెండిటితో ముఖము, రెండిటితో కాళ్ళు కప్పుకొని, రెండిటితో ఎగురుతూ పరిశుద్ధుడు ఎందుకంటే దూతలు కూడా సరిపోరు, అంత పరిశుద్ధుడైన. అక్కడికి చేరుకోవాలంటే ఈ లోకంలో మనము సిలువ వేయబడాలి. ఎవరైనా పైకి వెళ్ళినట్టు దాఖలాలు ఉన్నాయా బైబిల్లో? పై వరకు నేను ప్రభువుని చూచి వచ్చానని అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మోషే కూడా అన్నాడు కదా, ప్రభా నేను నిన్ను చూడాలి, ఇంత సేవ చేసిన, ఇంత గొప్ప పేరు ఉంది నాకు అంటే దేవుడు ఏమన్నాడమ్మా? నన్ను చూస్తే ఎవడు చెప్పండి బతకడ చచ్చిపోతారు ఆలోచన తీసే అంటే అప్పుడు ఏం చూశాడు మరి మోషే? అమ్మ వెనక తన మహిమ చూశాడు అంతే. ఆ చూసిన వాడికే అది కళ్ళు పోయినట్టే ఉన్నాడంట. మరి దేవుని మనం ఎట్లా చూస్తాం, ఎట్లా చూడగలుగుతాం? బైబిల్లో ఎవరైనా పైకి వెళ్ళినట్టు ఉందా? ఎక్కడైనా తగిలిరా మీకు? ఎవరైనా తగిలిరా? ఎవరైనా చెప్పాలి త్వరగా, టైం ఉంది, ఇంకా 10 నిమిషాలు ఉంది. చూడండి, ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తా. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోకి వద్దాం. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయము యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదవండి వరుసగా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 28వ అధ్యాయము 12, 13, 14 చదవండి. నరపుత్రుడా, యేస్కేలు గ్రంథం, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి, చూడండి, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను ఎవరి గురించి? కేరేబోయే ఉంటివి అంటే ఎవరు? కొంచెమైనా ఉండాలి కదమ్మా. లూసిఫరే, సాతాను అవ్వకముందు లూసిఫర్ ఒక్కడే పైకి వెళ్ళిండంట. ఎట్లా వెళ్ళాడు? ఏం క్వాలిటీస్ ఉంటే వెళ్ళాడు? చూడండి, ఏం క్వాలిటీస్ ఉన్నాయంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును. చూసిరా, ఈ క్వాలిటీస్ ఉండాలి. లూసిఫర్కి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యం గల కట్టడమునకు మాదిరివి. చూసిరా, అసలు ఈ లూసిఫర్ తయారు చూడండి, దేవుడు ఎట్లా తయారు చేశాడంటే కొన్ని కట్టడాలకి మాదిరికరంగా ఉన్నాడు. అంటే అంతగా అలంకారంతో ఉన్నాడు. అది అక్కడ మాట, అలంకారం. ఏ అలంకారం? ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాస్తున్నాడు. దేవుని తోట ఏదేలో నువ్వు ఉంటివి, మాణిక్యమును, అంటే అవన్నీ క్వాలిటీస్ అండి. అవన్నీ క్వాలిటీస్ ఉన్న లూసిఫర్ ఏంటంటే అక్కడ పరిశుద్ధ స్థలమునకు చేరుకుని అక్కడికి వెళ్ళాడండి. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళాడంటే ఎప్పుడు వెళ్ళాడు? పూర్వం. మీకు అర్థమైందా? ఇంకా అవట్లే మీకు. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోవాలండి. అక్కడికి చేరుకోవాలంటే ఇక్కడ సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే మన చేతులు కాళ్ళకు కాదు. ఆ సిలువ కాదు. ఏ సిలువ? కోరికలకు, ఆశలకు, తలంపులకు ఏమవ్వాలంటే సిలువ వేయబడాలి. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడతాం. అప్పుడు మనంగా జీవించేది క్రీస్తు మనలో జీవిస్తాడు. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? పవిత్రులమవుతాం, పరిశుద్ధులమవుతాం. వీళ్ళకి ఎక్కడ స్థానం ఉందంటే పరలోకంలో ఉంది. ఎక్కడండి? సిలువ ద్వారానే పరలోకానికి వెళ్తాం. సిలువ మరణం లేకుండా మనకు కూడా పరలోకం లేదు. సిలువ ద్వారానే, సిలువ మరణం ద్వారానే, సిలువ రక్తం ద్వారా మనకి ఏముంది తెలుసా? విమోచన అంటే పరలోకం ఉంది. ఇశ్రాయేల్ చూడండి, ఐగుప్తులో ఉన్నంత కాలం వాళ్ళకి విమోచన రాలి. ఎప్పుడు విమోచన వచ్చింది తెలుసా? పస్కా పండుగ అంటే రక్తం చిందించినప్పుడు అర్థమైందా? వాళ్ళు విమోచింపబడ్డారు. ఎట్లా? రక్తం ద్వారా. ఏ రక్తం? గొర్రెపిల్ల రక్తం. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రంగా మార్చబడ్డారు, విమోచింపబడ్డారు. ఐగుప్తు అంటే లోకం. నువ్వు పవిత్రంగా ఇక్కడ మార్చబడాలంటే సిలువ వేయబడాలి. సిలువ అంటే సిలువ రక్తం. అది
పైకి వెళ్ళిన దాఖలా ఎవరికి ఉందంటే ఒక లూసిఫర్కే ఉండేది అప్పట్లో పూర్వం. అర్థమవుతుందా? గవన్నీ క్వాలిటీస్ అవి ఏంటవి? మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతము, గంత అలంకారంతో ఉంటే, గంత పరిశుద్ధమైన అలంకారం మనలో ఉంటే అప్పుడు పరలోకం చేరుకుంటాం. అర్థమవుతుందా? ఇంత అలంకారం రావాలంటే సిలువ వేయబడాలి. ఏమేయబడాలి చెప్పండి? మనకు సిలువ వేస్తేనే అంత పైకి మనం చేరుకుంటాం. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యంలో మనం పరిశుద్ధంగా మార్చబడాలండి. పరిశుద్ధంగా సిలువ వేస్తేనే ఏమవుతాం? పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చబడితేనే పరలోకం ఉంటుంది, లేకపోతే పరలోకం ఉండదు మనకు. వింటురా వాక్యం? అమ్మా 61వ సంకీర్తన 61వ సంకీర్తన మొదటి చరణం చూడండి. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా 61:1 అదే చదవండి కింద. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అంటే అర్థం ఏంటమ్మా? ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏముంటుంది? పరిశుద్ధ స్థలమే ఉంటుంది. ఇందాక మనం చదివాం కదా 15వ సంకీర్తన 24వ సంకీర్తన. అంత పైకి చేరాలంటే మనం చేరుకోలేం, మనల్ని దేవుడు ఎక్కించాలి. ఎట్లా ఎక్కుతాం? సిలువ ద్వారా ఎక్కి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం అనుకోండి, అర్థమవుతుందా? అప్పుడే పరలోకానికి వెళ్తాం మనం. ఇప్పుడు సరే వాక్యంలోకి వెళ్దాం. 15వ సంకీర్తనలోకి వద్దాం. ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. 15వ సంకీర్తన 15వ సంకీర్తన చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? క్వశ్చన్ ఉంటుంది. గుడారం అంటే మందిరం. మందిరంలో ఉండేవాళ్ళు ఎవరు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? 2 ప్రశ్నలకి కింద ఉత్తరం రాశాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి. నీలో యథార్థత ఎప్పుడు వస్తుందమ్మా? కోరికలు చచ్చిపోతేనే యథార్థత వస్తుంది. అంటే కోరికలు చచ్చిపోవాలంటే సిలువ వేయబడాలని చెప్పండి. మన సిలువ ధ్యానంలో ఉన్నాం, మర్చిపోకండి. సిలువ ధ్యానంలో ఉన్నటి మన కోరికలకి ఏం వేయాలి? సిలువ వేయాలి. కోరికలు ఉన్నాయా? ఉంటాయి. ఆబ్వియస్లీ కోరికలు చాలా ఉంటాయి. ఇక ఏదైనా చూసినామనుకో, అది నాకు ఉంటే బాగవుతుంది, మంచిగా ఉంటుంది, నేను వేసుకుంటే మంచిగా ఉంటుంది, అది నేను తింటే మంచి. ఎంతసేపు బీగోలేనమ్మా చెప్పండి? అసలు ఒక నిమిషం ఇవి మర్చిపోండి. అప్పుడు ఏమవుతాం? పై కనెక్ట్ అవుతాం. మనం పై కనెక్ట్ అవుతాం. మనం పైకి ఎప్పుడు కనెక్ట్ ఉండాలి? పౌలు ఏమంటాడమ్మా? మన పౌరస్థితి అంటే, పౌరస్థితి అంటే అర్థం ఏంటి? సిటిజన్షిప్ అండి. మనం ఇక్కడ వాళ్ళం కాదంటాడు. మనం ఇక్కడ వాళ్ళం, మరి ఎక్కడ వాళ్ళం మనం? మరి ఇక్కడ ఉంటున్నాం మనం, మరి ఇక్కడ వాళ్ళం కాదన్నారండి. మరి ఇక్కడ ఉంటున్నారు మీరు, అది ఎట్లా సాధ్యం? మీరు ఇక్కడ వాళ్ళు కాదండి, మీరు పైన ఉన్న వాళ్ళు అంటారు. మరి ఇక్కడ ఉన్నాం మనం? ఉన్నామంటే ఉన్నాం, యాత్ర చేస్తున్నామండి. ఇక్కడ కొంతకాలం ఉంటామని చెప్పండి. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం అంటే పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమేయాలంటే సిలువ వేయబడాలి మనం. స్తోత్రం చెప్దాం. ఆ 2 ప్రశ్నలు ఉన్నాయి కదా. ఏమండి? అతిథిగా ఉండేవాడెవడు? పరిశుద్ధ స్థలం మీద నివసింపదగినవాడు ఎవరంటే, ప్రవర్తన. ఏ ప్రవర్తన? యథార్థ ప్రవర్తన కలిగిన వారంట. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఏ ప్రవర్తన చెప్పండి? యథార్థమైన ప్రవర్తన మనలో కనిపిస్తేనే పరిశుద్ధులు అని దేవుడు తీర్చిదిద్దుతాడు. అప్పుడే దేవుడు సర్టిఫికేట్ ఇస్తాడు మనకి. ఏమని? పరిశుద్ధులని. మళ్ళీ ఏం కనిపించాలి? యథార్థత. చెప్పండి, మళ్ళీ చెప్పండి. బైబిల్లో ఒక లైన్ ఇట్లా ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊరు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవంతుడని మొదలుపెట్టిండు. అతడు యథార్థవంతుడని మొదలుపెట్టిండు. చూసిరా ఇంట్రడక్షన్ ఎట్లా ఉంది? ఉపద్ఘాతం ఎట్లా ఉందమ్మా? ఊరి పేరు చెప్పిండు, ఊరి పేరు చెప్పిండు. 3వ మాట ఏం చెప్పిండంటే యథార్థ. అంటే అంతగా అనిపించింది యోబులో దేవునికి, అందుకే ఆ మాట ముందు చెప్తున్నాడు. అంత ఉంది కాబట్టి అంత దీవించబడ్డాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మనలో యథార్థత దేవునికి అంతో ఇంతో కనబడాలి. కనబడాలంటే సిలువేయబడాలి. అప్పుడు పరిశుద్ధంగా యథార్థంగా దేవునికి కనిపిస్తాం. అప్పుడు అది ఉందనుకో మన దగ్గర, దేవుని అడగడానికి కూడా రైట్స్ ఉంటాయి మనకు. మీకు తెలుసా తెలియదా? ఉంటాయా ఉండవా? ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. హిజ్కియా అనే రాజు ఉన్నాడండి బైబిల్లో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 2వ వచనం చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము ఆ, యెహోవా దృష్టికి యథార్థముగా చూసిరా, ప్రవర్తించెను. యెహోవా దృష్టి కంటే యథార్థంగా ప్రవర్తించాడంట. అందుకే హిజ్కియాకి ఏమొచ్చిందంటే ఒక రోగం వచ్చింది. ఆ రోగం వస్తే అర్థమవుతుందా, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, సవాల్ చేస్తున్నాడు. అంటే అడిగే హక్కు ఉంది కదా. ఎందుకుందంటే యథార్థత ఉన్నాడండి, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, లోపం లేకుండా బ్రతికాడు. అందుకే ప్రభుని అడగడానికి నిలబడ్డాడు, రైట్స్తో అడుగుతున్నాడు. నాలో నీకు ఏం కనబడ్డది ప్రభువా, నన్ను ఇంత తొందరగా తీసుకుంటున్నావు అని అడిగాడండి. ఒకసారి చూడమన్నాడు, చూశాడు. ఏం కనిపించిందంట? యథార్థత కనిపించింది. హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదమ్మా, ఏం పని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో నేను ఎట్లా అండి సత్యముతో నడిచాను, యథార్థంగా ప్రవర్తించాను, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అనగానే దేవుడు మరే మతిమరప కాదు, జ్ఞాపకం చేసుకున్నాడు. చేసుకోగానే కరెక్ట్ బిడ్డ అని చెప్పి మరలా ఆయుష్కాలం అండ్ ఎట్లా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అంటే ఆ ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన ఎట్లా వస్తుంది అంటే లోక ఆశలకి సిలువ వేయబడాలి. స్తోత్రం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. 11వ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం మొన్న ఎప్పుడో ఉదయకాలం మనం ధ్యానం చేశాం. 11వ అధ్యాయం 20వ వచనంలో కింద సెకండ్ లైన్ ఉంటుంది చదవండి. యథార్థముగా ప్రవర్తించి వారు ఆయనకి ఇష్టలంట. చూసారా, మనము దేవునికి ఏమవుతామమ్మా? ఇష్టలం అవుతాం. మన ఏమేం దేవునికి ఇష్టము అంటే మన భక్తి ఇష్టం. ఇంకొక మాట చెప్పండి, దేవునికి ఇంకేమి ఇష్టం మనలో? ఇప్పుడు సామెతలు 11:20 ఏం చదివాము? యథార్థము ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలంట. మనలో ఏమేమి ఇష్టపడతాడు? రెండు ఇష్టపడతాడండి. మీకు తెలుసో తెలియదు, రెండు దేవుడు మనలో ఇష్టపడతాడు. ఒకటి మన భక్తి, రెండోది మన మరణం. 116వ సంకీర్తనలో ఉంటుంది. 116వ సంకీర్తన, యెహోవా భక్తుల మరణం విలువైనది. ఈ రెండే దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుందా మీకు? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హనోకు ఉన్నాడు కదమ్మా బైబిల్లో, 300 సంవత్సరాలు నడిచాడంట. ఎంత నడుస్తూ కుమార్తెలు అన్నాడు. తర్వాత ఏమాడంటే దేవునికి ఇష్టడు కాబట్టి దేవుడు అతన్ని అంటే ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఇష్టడుగా సాక్ష్యం పొందుకున్నాకనే పైకి వెళ్ళిపోయాడు, పరమునకి ఎక్కి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్తాను. మనం ఏమోలంటే భూమి మీద ఇష్టలుగా మారాలి. ఎట్లా మారాలి? అదే మారాలంటే ఏం చేయాలి? సిలువ వేయబడాలని చెప్పండి. సిలువ వేయబడితే మళ్ళీ ఆటోమేటిక్గా పవిత్రత, పరిశుద్ధత దేవుని కనబడుతుంది. అంతే. పరిశుద్ధులు ఇక్కడ భూమి మీద ఉండడానికి వీలేదని దేవుడు తీసుకుంటాడు మనల్ని. అక్కడ ఉంటాం మనం. స్తోత్రం చెప్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఈ సిలువ ధ్యానంలో క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సంగమా, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన సందేశం. ఈ సిలువ ధ్యానంలో మనం సిలువ వేయబడాలి. ఏ విషయాలు సిలువ వేయబడాలంటే లోకము, లోక ఆశలు, కోరికలకు సిలువ వేయబడితేనే పరిశుద్ధులుగా మార్చబడతాం, ఆయన రాజ్యానికి మనం చేరుకుంటాం. కనుక ఈ రాత్రి మనం సిలువ వేయబడాలి. అనేకమైన విషయాల్లో, లోకాపు ఆలోచనలు, తలంపుల్లో, వాటి విషయాల్లో మనం సిలువ వేయబడితేనే పవిత్రులుగా మార్చబడతాం. సంగమా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఇంకా లోక ఆశలు ఏమైనా ఉంటే వాటికి సిలువ వేద్దాం. ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో మనము వారసులుగా ఉందాం. ప్రభు ఈ వాక్యమైన వెనుకలు దీవించులాగా 2 చేతులు పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 40 దినాల సిలువ ధ్యానంలో తండ్రి, సాయంకాలపు ఈ శుభ శుక్రవారపు సాయంకాలపు ఆరాధనలో ఇంతవరకు ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రయాసం అనుకోకుండా ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ మీరు ఎత్తిపట్టుకునైనా వారి ఈ దినం చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని మీరు ముద్రించి అది మీకు అంగీకారంగా ఉండున గాకని ప్రకటిస్తున్నా ప్రభా. ఈ లైవ్లో వాక్యం వీక్షిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న వారి ఉపవాసాన్ని కూడా మీరు ముద్రించి అది మీకు అంగీకారంగా ఉండే ధన్యత దయచమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి చేస్తున్న ప్రార్థనలు, చేయబోతున్న ప్రార్థనల, విజ్ఞాపనలు అన్నిటి మీద కనుదృష్టి ఉంచి గొప్ప ప్రతిఫలం దయచేయమని 40 దినాలు బిడ్డలందరూ కూడా బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యున్నత సహవాసం ఇప్పుడున్న మనతోనూ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలవ రక్తమే జయం. ప్రవేశనం సంపూర్ణ విషయం కలును.
అపవాది క్రియలకంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్. అందరికి వందాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరూ దీవించును గాక. ఉదయకాలపు శిలువ ధ్యానంలో 5:30 కలుసుకుందాం.